సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. మన ఛానల్లో చాలామంది ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తున్నారు, బట్ సెలెక్ట్ అవ్వడం లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూరు అడిగే పాయింట్స్ మినిమం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం. సో జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ హైర్ యూ, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ కూడా చెప్పకపోతే ఏ రిక్రూటర్ అయినా ఎందుకు తీసుకోవాలి? సో అందుకే మన ఛానల్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీ అందరి కోసం ఒక సీరియస్గా 7 క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో రిలీజ్ చేస్తాను. సో ఇవి మీకు అర్థం చేసుకుంటారా, బట్టి పడతారా, ఏం చేస్తారనేది సెకండరీ. బట్ అందరూ నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ బేసిక్ క్వశ్చన్స్ కూడా తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా జాబ్ రావడం అనేది చాలా కష్టం. సో అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ఉద్యోగంలో లేదా ఇంటర్వ్యూలో నీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనుకుంటే ఈ 7 వీడియోలు కంటిన్యూస్గా చూడండి. మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లోనే కాదు, ఏ సెక్టార్లో అయినా ఈ క్వశ్చన్స్ అయితే కామన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. సో ఈ క్వశ్చన్కి అయితే పాస్ చేయమని చెప్పను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ తెలుసు మీ స్ట్రెంగ్త్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్, టీమ్ మోటివేటరు. సో ఇలా చాలా చెప్పేస్తారనమాట. ఫ్లెక్సిబుల్, హార్డ్ వర్క్, సెల్ఫ్ మోటివేటెడ్, ఎనర్జెటిక్, ఫాస్ట్ డిసిజన్ మేకింగ్, ఆప్టమిస్టిక్, కార్పొరేటివ్, పంక్చువాలిటీ, హానెస్టీ మరియు నిజాయితీ, ఇలాంటి చాలా వర్డ్స్ వచ్చేస్తాయి. కానీ ఇవేమి చెప్పకుండా జస్ట్ 1 లైన్లో ఆన్సర్ చెప్పండి. ఈ ఆన్సర్ చెప్తే హెచ్ఆర్ రిక్రూటర్ వచ్చేసరికి టక్కుని తీసుకుంటారనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఐఎమ్ పంక్చువల్. సో మెయిన్ ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి పంక్చువాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయదు. ఎందుకంటే జాబ్లో వెళ్ళిన తర్వాత లేట్గా వెళ్ళడం మరియు ఆఫీస్ టైమింగ్ అవ్వకుండానే ముందే వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి మోస్ట్లీ కామన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా ఇచ్చారు వాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసరికి పంక్చువాలిటీ అనేది వర్డ్ అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ టువర్డ్స్ మై కెరీర్ అండ్ మై లైఫ్. చూసారా ఎంత క్రిస్పీగా చెప్పాను. ఐఎమ్ పంక్చువల్, సెల్ఫ్ మోటివేటెడ్, హార్డ్ వర్కింగ్ పర్సన్ టువర్డ్స్ మై కెరీర్ అండ్ మై లైఫ్. సో దీనికి బట్టి పట్ట అవసరం లేదు కదా, జస్ట్ ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒక మిర్రర్ ముందు, అద్దం ముందు నిల్చొని మీరు చేసినట్లయితే మీకు 100% కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ మన ఛానల్లో వస్తున్నవి వీడియోస్ సేవ్ చేసుకోండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, డోంట్ బీ హంబుల్, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు బ్రాగ్ అండ్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్. సో మీరు నిజాయితీగా ఉండవసరం లేదు. సో ఫస్ట్ ఏంటంటే ఈ వర్డ్ కరెక్ట్ చేసుకోండి. మరియు మీరు చెప్తున్న టైంలో ఎలాంటి తడబాట్లు పడద్దు. సో అంతే, జస్ట్ ఈ 2 లైన్స్ కూడా కాదు, 1.5 లైనే. ఈ 1.5 లైన్ కరెక్ట్గా నీట్గా ఉంది. ఎలాంటి వొకాబులరీ వర్డ్స్, పలకడానికి కష్టంగా ఉన్న వర్డ్స్ కూడా లేవు. కాబట్టి నీట్గా చదువుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇంత సింపుల్ క్వశ్చన్ని ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలానే ఇంకా మిగిలిన 7 వీడియోస్ కూడా చూడండి, నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇంటర్వ్యూలో మీకు మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా శాలరీ కూడా మంచిగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో వస్తున్న జాబ్ అప్డేట్స్, ఫార్మా, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ మరియు వాయిస్ ప్రాసెస్, బీపీఓ కంపెనీలోని కూడా ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం మన ఛానల్లోనే. సో మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.